Hello guys, welcome back to one more video. Name me Sandhya. I hope all are doing very well. సో ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నా వర్క్స్ అన్నమాట. సో ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఎలా ఈజీగా మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నది నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో నాదంతా వీడియో షూట్ నేను స్టార్ట్ చేసిందంతా ఈవినింగ్ టైంలో నేను అన్ని వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే పూజ సామాన్లతో స్టార్ట్ చేశాను. సో రేపటికి మనకి ఏమేమి కావాలో ఏ టు జెడ్ అన్నీ తీసుకొని అన్నీ క్లీన్ చేసి తుడిచి పక్కన పెట్టుకుంటే మనకి రేపటికి ఏది కావాలన్నా ఈజీగా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో అందుకే అన్నీ క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకుంటున్నాను. సో వరలక్ష్మి వ్రతం రోజు చాలా పని ఉంటుంది. సో ప్రసాదాలు చేస్తూ పక్క చేయాలంటే కష్టం అవుతుంది. దట్టు ఈసారి ఈ ఇయర్ అయితే నాకు ఎవరు హెల్ప్గా మమ్మీ రాలేదు, అక్క రాలేదు. సో రాకూడదు కాబట్టి ఇద్దరు ఎవరు రాలేకపోయారు. సో కంప్లీట్గా నేనే చేసుకోవాలి. దట్టు ఇంకా బాబుకి కూడా స్కూల్ ఉంది అనుకున్నా, బట్ స్కూల్ కూడా లేదు. సో వాడిని కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి ముందు రోజు నేను చాలా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం వల్ల నాకు మార్నింగ్కి చాలా ఈజీ అయిపోయింది వర్క్స్. సో అందుకే నేనైతే ముందు రోజు అన్ని ప్లాన్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే రేపటికి యూజ్ అయినవన్నీ నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేయను. ఐటమ్స్ అన్నీ పైన పెట్టేస్తా ప్యాక్ చేసేసి. సో అవన్నీ కిందకి దించి అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. అలానే ఇంకా దేవుడి సామాన్లు కూడా ఇప్పుడు రేపు మనకి వ్రతం దగ్గర కొన్ని పూజ సామాన్లు కావాల్సి వస్తుంది, పూజ గదిలో కొన్ని కావాల్సి వస్తుంది. సో అన్నీ నీట్గా వాష్ చేసి తుడుచుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో రేపు ప్రసాదాలు చేస్తాను కాబట్టి ప్రసాదాలకు కూడా మనకి గిన్నెలు అవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ నాకు ఏవి కింద ఉండవండి. కింద ఉంటే నాకు ఎక్కువ స్పేస్ లేదు. సో ఇవన్నీ ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి పైన పెట్టేస్తా. సో నాకేంటంటే వరలక్ష్మి వ్రతం అయిపోగానే మళ్ళీ ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి తుడిచేసి కవర్లో పెట్టి ప్యాక్ చేసి పైన పెడతాను. డైరెక్ట్గా అయితే పెట్టాను. దానివల్ల ఏంటంటే మనకి బాగా డస్ట్ అనేది ఉంటుంది, అలానే బ్లాక్ అయిపోతాయి మనకి సామాన్లు అన్నవి. సో అందుకే నేనైతే అన్నీ వాష్ చేసి తుడిచి కవర్లో ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను అనమాట. సో పూజ సామాన్లకైతే చాలా సామాన్లు పడ్డాయి నాకైతే. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. సో ఈ ముంతలు ఇవన్నీ ఎందుకంటే రేపు నేను అమ్మవారిని కూర్చోపెడతాను కాబట్టి అమ్మవారిని కూర్చోపెట్టేటప్పుడు మనము ముంతలతోటే పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి నేను కడతారనమాట శారీ. సో అందుకే నేనైతే ముంతలు కూడా కింద దించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియో తర్వాత అయితే నేను శారీ డ్రాప్ అంటే శారీ నేను ఎలా అమ్మవారిని రెడీ చేశాను, ఎలా కట్టాను అన్నది ఆల్రెడీ నేను వీడియో షూట్ చేశాను. సో అదన్నమాట రేపైతే అప్లోడ్ చేస్తాను. సో చాలామంది వరకు ఈ ఫ్రైడే రోజు అయితే చేసుకుంటున్నారు కదా వరలక్ష్మి వ్రతము. సో వాళ్ళకి కొంతైనా యూజ్ అవుతుంది అనుకొని అయితే నేను ఇవన్నీ షూట్ చేసి నేను ఇదే వీక్లో అన్నీ పోస్ట్ చేసేస్తాను వీడియోస్ అన్నీ. సో కొంచెం డిలే అయింది ఎందుకంటే ఇది సండే రోజు కానీ మండే రోజు కానీ అప్లోడ్ చేసేసేయాలి. బట్ కొంచెం నాకు హెడేక్ అయిపోయింది. చాలా వర్క్ ఉండడం వల్ల నాకంత నా బాడీ అనమాట నాకు సపోర్ట్ చేయలేదు. సో అందుకే నేనైతే ఏం ఎడిటింగ్ చేయలేదు. సో అందుకే నేనైతే ట్యూస్డే రోజు అయితే వీడియోస్ ట్యూస్డే వస్తుంది, వెనస్డే వస్తుంది, అలానే థర్స్డే ఒకటి వస్తుంది. సో 3 వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అన్నమాట. సో అవి మాత్రం మిస్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మేబీ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా పెళ్ళైన తర్వాత, సో వాళ్ళకి యూజ్ అవుతాయి నా వీడియోస్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో కంప్లీట్గా వీడియో చూస్తే మీకు ఒకటి ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పూజ ఐటమ్స్. నేను ఈ బ్యాక్ డ్రాప్ కానీ ఐటమ్స్ అన్నీ నేను ఎప్పుడు తీసుకున్నానంటే నా శ్రీమంతం టైంలో తీసుకున్నాను. సో ఇవన్నీ
ఇంత బాగున్నాయి. ఇవన్నీ ఎంత కాస్ట్ తెలుసా? 100 బిలో మాత్రమే. నేను 100 బిలో మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ. నేను శ్రీమంతం టైంలో నాకు బ్యాక్గ్రౌండ్ అంటే డెకరేషన్ కోసం ఆ క్లాత్ తీసుకున్నాను. సో ఇవి కూడా అలానే ముందట కొంచెం డెకరేట్గా పెడదామనేసి అప్పుడైతే తీసుకున్నాను అనమాట బేగం బజార్లో. సో ఇవన్నీ అయితే అప్పుడే తీసుకున్న సెట్స్. నేను వరలక్ష్మి వ్రతంకి, నెక్స్ట్ వినాయక చవితి కానీ ఏవైనా మనకి ఫెస్టివల్స్ వ్రతాలు అయినప్పుడు యూజ్ అవుతాయి అని మైండ్లో పెట్టుకొని ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇవైతే నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నాకు ఇవే యూజ్ అవుతాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవి యూజ్ చేయగానే వెంటనే నేను అన్నీ తుడిచేసుకొని మళ్ళీ కవర్లో పెట్టి పెడతాను. లేదంటే మనకి ఇవి కొంచెం బ్లాక్ కలర్ అలానే డస్ట్ పడిందంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అలా అని ఇవి వాష్ చేయకూడదు. మేబీ మీకు కావాలంటే కొంచెం తడి బట్టతోటి కూడా తుడుచుకోవచ్చు. బట్ వాష్ చేయొద్దు అనమాట. వాష్ చేస్తే దానికి ఉన్న కోటింగ్ మొత్తం పోతుంది. సో 100 బిలో ఉన్నాయి. అవి ఎంతలా ఉంటాయి చెప్పండి క్వాలిటీ. జస్ట్ మనకి షోకేజ్ మాత్రమే బాగున్నాయి. బట్ మరీ అంత డెలికేట్గా లేవు. బట్ ఓకే. సో ఇవి కూడా అక్కడే తీసేసుకున్నాను. అలానే ఈ స్టాండ్స్ వచ్చి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. సో దీనివల్ల చాలా యూజ్ అయింది. సో ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే ముందే ఇవన్నీ కింద దించి అన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకుంటా అనమాట. సో అమ్మవారిని కూడా నేను ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తీసుకున్నాను. సేమ్ ఈ బాక్స్లోనే వచ్చింది. సో ఆ బాక్స్లోనే మళ్ళీ తుడిచి పెట్టేసుకుంటాను అనమాట. సో నేను ఈ వరలక్ష్మి వ్రతం చేయడం థర్డ్ టైం. సో థర్డ్ టైంకి నాకు అన్నీ అంటే నేను ఒక్కసారి తీసుకున్నాను అంతే వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ టైం. నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైంది ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఏం లేదు. ఎందుకంటే అవే ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ క్లీన్ చేసుకొని నేను పెట్టేసుకుంటాను. సో వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే నాకు నిజంగా నైట్ అవుటే చేయాలి. ఎందుకంటే మొత్తం క్లీనింగ్ కానీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అట్లానే శారీ డ్రాపింగ్ కూడా నైటే చేసేసుకుంటాను. మార్నింగ్ నాకు అవ్వదు, కుదరదు. సో నైటే నేను అన్నీ చేసుకుంటాను. సో నేను రేపు ఏమేమి చేయాలి వ్రతం రోజు అనేది లిస్ట్ అవుట్ అయితే చేసుకుంటాను. సో ముందు రోజు కూడా నేను అన్ని ఆ వీక్ అంటే వరలక్ష్మి వ్రతం ఫ్రైడే అయితే మండే నుంచే నాకు స్టార్ట్ అయిపోతుంది టెన్షన్. సో ఆ రోజు నుంచే లిస్ట్ రాసుకుంటాను. సో ఏమేమి వర్క్ చేయాలి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనేవి అన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో రేపటి గురించి అయితే నేను ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రేపు నేను 5 రకాల పిండి వంటలు అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే గారెలకైతే ఫస్ట్ నేను ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను పప్పు. ఇదేంటంటే జస్ట్ కడిగి నేను గ్రైండర్లో వేసుకొని ఆ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్కి నాకు యూజ్ అవుతాయి అనేసి. బట్ ఈ వర్క్స్ అన్నీ కూడా మనం స్నానం చేయకుండా లేదా మనం ఎక్కడికో వెళ్ళొచ్చాక మాత్రం చేయకండి. స్నానం చేశాకనే ఈ పనులు కూడా మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజే కాదు, ముందు రోజు వరలక్ష్మి వ్రతం కోసం మనం చేసుకున్న పనులు కూడా మనం ఫ్రెష్ అయ్యే చేయాలన్నమాట. సో పప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడైతే బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చేంజ్ చేశాను. బట్ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి అన్నీ ఒకసారి చేసుకుంటున్నాను. సో వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే నాకు నిద్ర ఉండదు, టెన్షన్ ఉంటుంది. అలానే మార్నింగ్ కూడా తొందరగా లేవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే. సో కొంచెం ఒక పక్క టెన్షన్ అవుతుంది. అంటే ఎలా వర్క్స్ కంప్లీట్ అవుతాయి, పూజ లేట్ అయిపోతుందేమో అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల పూజ కరెక్ట్ టైంకి అయింది. అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. అన్నీ మంచిగా కుదిరినాయి. మంచిగా చేసుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రేపటి కోసం శారీ అలానే గాజులు ఏమేమి వేసుకుంటాను అవన్నీ పక్కన తీసి పెట్టుకుంటాను. సో నాతో పాటు మా హస్బెండ్ కూడా పూజ చేస్తారు. సో మా హస్బెండ్ కూడా ఏమేమి కావాలో అన్నీ పక్కన తీసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ నేను వంట బిజీలో ఉన్నప్పుడు అవి ఇక్కడ ఇవి ఇక్కడ అని అడుగుతుంటే నాకు అటు రాలేను ఇటు చేయలేను అన్నట్టుగా ఉంటుంది. సో అన్నీ తీసి ఒక దగ్గర పెట్టేసుకుంటే క్విక్గా రెడీ అయిపోవచ్చు, క్విక్గా ఏదైనా ఇచ్చేయచ్చు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తాను. సో బ్యాంగిల్స్ అన్నీ తీసి ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్టు బాబుకి ఇంకా స్కూల్ లేదు కాబట్టి వాడిని కూడా చూసుకోవాలి. సో అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఒక సైడ్కి మాత్రం ఇటు సైడ్ ఎవ్వరు తొక్కకుండా ఒక సైడ్కి అన్ని ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ముందు రోజు ఏంటంటే ఆకులు కానీ ఏవైనా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఉంటాయి కదా పువ్వులు, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను.
సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కిచెన్ క్లీనింగ్. సో కిచెన్ క్లీన్ చేసినప్పుడు వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. స్టవ్ కూడా ఇప్పుడే కడిగి పెట్టేసుకుంటాను. అంటే లాస్ట్లో మనం ఈ వర్క్ చేసుకుంటే ఇంకా స్టవ్ మీద మనకి ఏ కుకింగ్ లేదు, పాలు కూడా పెట్టేది లేదు అని అనుకున్నప్పుడు స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ ఇంకా లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. సో మనం స్టవ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా కిచెన్తో అంతా క్లీనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇప్పుడు నేను మళ్ళీ స్నానంకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా శారీ డ్రాపింగ్ చేసేది ఉంది. సో అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ నేను రాత్రి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మన శారీ అయితే కడతాను. సో అందుకే ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాతకి పిండి కూడా అప్పుడే గ్రైండర్కి వేసాను. ఇవన్నీ ఏంటంటే మనం దేవుడి కోసం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధతో నీట్గా చేసుకోవాలి. సో అందుకే నేను మళ్ళీ స్నానం చేసి వచ్చాక పిండి రుబ్బుకున్నాను. సో ఈ పిండి మనం గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్లో అయితే కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. సో అదే టైంలో ద్వారాలకి నేను అదే టైంలో పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. మార్నింగే పెట్టొచ్చు, మీకు టైం ఉంటే మార్నింగే వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ వీలు కాదు, మనకు అంత టైం లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, బాబు పిల్లలతో కొంతమంది ఉంటారు, సో మాకు అవ్వదు అనేటోళ్ళు మాత్రం ముందు రోజు మాత్రం చేసుకోవచ్చు. దానికి ఏం పర్వాలేదు. ముందు రోజు చేస్తే ఏమైనా రేపటికి ఇదానే అట్లా ఏం లేదండి వరలక్ష్మి రోజు. సో ముందు కొన్ని పనులు చేసుకుంటే మనం రేపు ఈజీగా అయిపోతుందనమాట. సో ఈ కొన్ని వర్క్స్ ఫినిష్ అయ్యే లోపలకి నాకు పిండి కూడా గ్రైండ్ అయిపోయిందనమాట. సో అదంతా సైడ్కి తీసేసుకుంటున్నాను. సో మనకి గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడే మనం పిండి తీసేసుకుంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో అలా ఒకసారి ట్రై చేయండి. అది ఎందుకంటే అది ఆఫ్ చేసి కానీ మనం పిండి తీసుకుంటే చాలా టైం పడుతుంది. సో ఇంక ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో గ్రైండర్ అయితే ఎప్పుడు మనము వర్క్ కంప్లీట్ అయిపోగానే వెంటనే వాష్ చేయాలి. ఒకవేళ కానీ వాష్ చేయకపోతే తర్వాత అయితే చాలా టైం పడుతుంది. అసలు అదంతా ఎండిపోతుంది కదా, సరే వాష్ చేయడానికి టైం పడుతుంది, చాలా టైం. సో అందుకే నేను ఎప్పుడైనా సరే గ్రైండర్ ఆన్ చేశానంటే వెంటనే ఫస్ట్ ఆ పని ఫినిష్ చేశాకనే వేరే వర్క్కి అయితే వెళ్తాను అనమాట. సో ఇక్కడైతే అన్ని వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. లాస్ట్లో అన్నీ ఒకసారి చూసేసుకుంటున్నాను. సో ఇంకా రేపటికి ఏమేమి నానేయాలో అవి కూడా ఉంటాయి కదా, మనం శనగలు ఇంపార్టెంట్. సో అవి కూడా అన్నీ నానేద్దాం అనేసి తీస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ద్వారానికి ముందు బొట్లు పెట్టేసిన తర్వాతకి అవి ఇంట్లో పనులు కాబట్టి తర్వాత చేసుకోవచ్చుగా అనేసి ఇక్కడైతే ద్వారానికి అయితే ముందు బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ గడపకి అంటే ఇంటి దగ్గర ఇంటి ఎంట్రన్స్లో మాత్రమే నేను ముగ్గులు పెట్టుకొని ద్వారం కడుక్కొని పెట్టుకున్నాను. అంటే వ్రతం రోజు మార్నింగ్ మాత్రమే నేను దేవుడి గది ద్వారం మాకు సపరేట్ ఉంది. సో ఆ ద్వారానికి నేను అప్పుడు కడుక్కొని మళ్ళీ బొట్లు అవి పెట్టుకొని ముగ్గులు వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు మార్నింగ్ లేట్ అవుతుందంటే నైట్ కూడా చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. సో నాకు మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది అనుకొని నేనైతే ఒక ద్వారం మొత్తం ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా పూజ గది అయితే చిన్నగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి అదైతే నేను వ్రతం రోజు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో మొత్తానికైతే ఇలా కొంచెం ఏదో కలర్స్ తోటి అయితే చేశాను. టైం ఉంది కాబట్టి కలర్స్ తోటి ముగ్గేసాను. ఒకవేళ మార్నింగ్ అయితే కలర్స్ తోటి ముగ్గేసే అంత టైం కూడా ఉండదు. సో అందుకే నేను ముందే అలా చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రేపు బూరెలు కూడా చేస్తున్నాను, పూర్ణం బూరెలు. సో ఆ పూర్ణం బూరెలకు కూడా ఎంత కావాలి ఏంటనే పప్పు అవన్నీ కూడా వాటర్లో సోక్ చేసుకుంటున్నాను. మస్ట్ అండ్ షుడ్ మనం కానీ వ్రతం ముందు రోజు ఇవి కానీ మర్చిపోతే నెక్స్ట్ డే అయితే మామూలుగా ఉండదు టెన్షను. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే మనం ముందు ఏం వంటలు చేస్తాము అన్నది గుర్తుపెట్టుకుంటాం కదా. మార్నింగ్ మనం పప్పు నానేసినా మనకు అవ్వదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని నైటే అన్నీ సోక్ చేసుకొని చూసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే పప్పు నానేసేసాను, అలానే కొన్ని బియ్యం కూడా నానేసాను. ఇంకా నెక్స్ట్ అలానే రేపు మెయిన్ శనగలు ఇంపార్టెంట్, అమ్మవారికి ఇష్టము, అలానే పల్లన్నంలో కూడా పెట్టాలి కాబట్టి శనగలు కూడా అన్నీ ఒకసారి వాష్ చేసుకొని నీట్గా కడిగేసి ఇంకా సోప్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో నైట్కి అయితే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా ఇప్పుడైతే నేను అమ్మవారిని రెడీ చేయడానికి అయితే వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ 3 వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్, మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా
ఫస్ట్ టైం చేసినటోళ్ళైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. సో ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బాయ్.